బేతాళ కథ. ద్విగుణుడి ఉపవాసం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంతటి నడి రాత్రివేళ భూతప్రేతగణం తప్ప మరేదీ నడయాడని ఈ భయంకర శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమలకు తగిన ఫలితం ఎప్పుడు లభిస్తుందో తెలియటం లేదు. ఒక్కొక్కసారి మనం అనుకోని ఊహించని మార్గంలో మన కోరికలు నెరవేరడం జరుగుతుంటుంది. ఇలా జరగడానికి కారణాలేమిటో ఎంతటి విజ్ఞుడు తాపసి కూడా తార్కికంగా వివరించలేడు. ఇందుకు ఉదాహరణగా ద్విగుణుడనేవాడి ఉపవాసం గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. బలభద్రపురంలోని రమానాథుడి ఇంటి పెరట్లో నిధి ఉన్నదని అంతా చెప్పుకునేవారు. దానికోసం రమానాథుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ జాడ తెలియలేదు. ఒకసారి అతడింటికి సన్యాసి ఒకడు వచ్చి, సన్యాసి కాని ఉత్తముడైన పురుషుడికి నీ ఇంట్లో 3 రోజులు భోజనం పెట్టు, 4వ రోజు అతడి చేత కటిక ఉపవాసం చేయించు, 5వ రోజు చేతికి గుణపం ఇయ్యి, అతనెక్కడ తవ్వితే అక్కడ నీకు నిధి తప్పక దొరుకుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి కాస్త మంచివాడని తెలిసిన ప్రతివాణ్ణి రమానాథుడు తన ఇంటికి ఆహ్వానించసాగాడు. నిధి దొరికితే వాళ్లకు అందులో భాగం ఇస్తానంటే వాళ్లల్లో ఒక్కరు కూడా అందుకు అంగీకరించకుండా పరాయి సొమ్మును ఆశించడం పాపమన్నారు. మంచి మనసుతో అతడింట బస చేసి 3 రోజులు సుష్టిగా భోజనం చేసి 4వ రోజున ఉపవాసం ఉండేవారు. 5వ రోజున వాళ్ళు గుణపం పట్టి తవ్వితే అక్కడ నేలలో చిల్ల పెంకులు కూడా దొరికేవి కాదు. తాము ఉత్తమలం కాదని వాళ్ళు చిన్నపుచ్చుకునేవారు. కొందరు సన్యాసి మాటల్లో నిజం లేదనుకునేవారు. ఏది ఏమైనా క్రమంగా రమానాథుడి ఆహ్వానం మన్నించి ఇంటికొచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. కొన్నాళ్లకు అదే సన్యాసి మళ్ళీ రమానాథుడి ఇంటికి వచ్చాడు. ఆయనకు రమానాథుడు జరుగుతున్నది చెప్పాడు. అప్పుడు సన్యాసి గంభీరంగా, నేను నీ అతిథి చేత కటిక ఉపవాసం చేయించడం గురించి చెప్పాను. కటిక ఉపవాసం అంటే ఒక్క రోజుకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకూడదు. అలా చేస్తున్నారా అని అడిగాడు. రమానాథుడు గుర్తు చేసుకున్నాడు. కొందరు పళ్ళు తిన్నారు, కొందరు పాలు తాగారు, అందరూ నీళ్లు తాగారు. కటిక ఉపవాసం అంటే నిత్యం చేసే భోజనం మానుకోమనే శాస్త్రం చెబుతోంది. అయితే ఇప్పుడు సన్యాసి చెప్పాక నిధి కోసం చేయవలసిన కటిక ఉపవాసం గురించి రమానాథుడికి అర్థమై, స్వామి, నా నిధి కోసం ఇతరులెవ్వరూ కటిక ఉపవాసం చెయ్యరు, నేనే ఆ పని చేస్తే ఎలా ఉంటుంది అని సన్యాసిని అడిగాడు. నీకోసం ఫలాపేక్ష లేకుండా కటిక ఉపవాసం చేయగలిగిన వాడే సత్పురుషుడు. నీ ప్రయోజనం కోసం నువ్వు ఉపవాసం చేస్తే అది స్వార్థమవుతుంది తప్ప మంచితనం కాదు. ఇక్కడికి కాస్త దూరంలో చిన్న పట్నం ఉంది. పట్నంలో ద్విగుణుడనే ఆయన ఉన్నాడు. ఆయన్ని పిలుచుకునిరా, ఆయన చేత కటిక ఉపవాసం చేయించావంటే నీ కార్యం నెరవేరుతుంది అని చెప్పి సన్యాసి వెళ్ళిపోయాడు. వెంటనే రమానాథుడు ప్రయాణం కట్టి రోజంతా నడిచి చీకటి పడే సమయానికి చిన్న పట్నం చేరుకున్నాడు. ద్విగుణుడి ఇల్లు అతడికి సులభంగానే దొరికింది. ఆ ఇల్లు చూసి రమానాథుడు ఆశ్చర్యపోయాడు. ద్విగుణుడు పేదవాడై ఉంటాడని అతడు అనుకున్నాడు. ఇల్లు చూస్తే ఇంద్రభవనంలా ఉంది. లోపలకు వెళితే దాసదాసి జనంతో మహావైభవంగా ఉంది. ద్విగుణుడు వారి మధ్య గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆయన మంచి పొడగరి, పొడవుకు తగ్గట్టుగా పుష్టిగా ఉన్నాడు. పట్టు వస్త్రాలు ధరించి వంటి నిండా నగలు వేసుకుని వైష్ణవాలయంలోని దేవుడి విగ్రహంలాగా ధగధగలాడిపోతున్నాడు. రమానాథుణ్ణి చూస్తూనే ద్విగుణుడు స్వయంగా వచ్చి పలకరించి వచ్చిన పనేమిటని అడిగాడు. అంత గొప్పవాడికి తను వచ్చిన పని చెప్పటం రమానాథుడికి మొహమాటంగా తోచింది. అయినా ద్విగుణుడు బలవంతంగా అతడి చేత మనసులోని మాట చెప్పించాడు. మాట చెప్పాక ద్విగుణుడేమంటాడోనని రమానాథుడు కలవరపడ్డాడు. కానీ ఆయన ఆప్యాయంగా అతడి భుజం తట్టి, ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకో, తెల్లవారగానే బయలుదేరుదాం, ఈలోగా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అన్నాడు. రమానాథుడు ఎంతో సంతోషించాడు. ద్విగుణుడు ఇచ్చిన ఆతిథ్యం వల్ల రమానాథుడికి ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది. తెల్లవారగానే ద్విగుణుడి సేవకుడు అతన్ని నిద్రలేపి, త్వరగా తెమలండి, అయ్యగారు తొందరపడుతున్నారు అన్నాడు. రమానాథుడు లేచి కూర్చున్నాడు. రాజవైభోగాలతో
అతడి చేత సేవకులు స్నానం చేయించారు. అతను ద్విగుణుడి గురించి వారిని అడిగి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. వాళ్ళు చెప్పిన ప్రకారం ద్విగుణుడు సేవకులకు మంచి జీతాలిస్తాడు, కానీ వారిని బాగా వేధిస్తాడు. ఎన్నో మంచి పనులు చేస్తాడు, కానీ వ్యసనాలున్నాయి. ద్విగుణుడు మంచివాడా చెడ్డవాడా అని అడిగాడు రమానాథుడు ఆత్రంగా. ఆయనలో మంచి చెడ్డ ఉన్నాయి, ఎటొచ్చి చెడ్డను దాచుకోడు, అదొక్కటే విశేషం అన్నారు సేవకులు. ఇది విని రమానాథుడు దిగులు పడిపోతూ, సన్యాసి ద్విగుణుడి పేరు ఎందుకు చెప్పాడో, ఈయన ఉపవాసం వల్ల నాకు ప్రయోజనం ఉంటుందో ఉండదో అని పైకే అనేశాడు. దీనికి సేవకులు నవ్వి, తను చేయబోయే ఉపవాసం గురించి మా యజమాని రాత్రి బాగా ప్రచారం చేశాడు. మేమందరం ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నాం. ఉపవాస దీక్షకు మా యజమాని మీకెక్కడ దొరికాడు? అందరూ 3 పూటలు తింటే ఈయన 6 పూటలు భోజనం చేస్తాడు. ఆయన చేత ఉపవాసం చేయించడం ఆ బ్రహ్మతరం కూడా కాదు అన్నారు. ఈ మాటలకు రమానాథుడికి దిగులు మరింత పెరిగింది. అతడు అన్నిటికీ సన్యాసి మీదే భారం వేసి ఆలోచించడం మానుకున్నాడు. కొద్దిసేపట్లో ప్రయాణానికి బండి సిద్ధమైంది. ఆ బండిలో చాలా మూటలున్నాయి. రమానాథుడు ద్విగుణుడితో పాటు ఒక వంటవాడు కూడా ఉన్నాడు. ద్విగుణుడు వంటవాణ్ణి రమానాథుడికి చూపి, నేను భోజన ప్రియుణ్ణి, వీడి వంటలు తప్ప నాకింకేమీ నచ్చవు. నేనెక్కడికి వెళ్ళినా నాతో పాటు వీడు బయలుదేరాల్సిందే అన్నాడు. ఆ వెంటనే ప్రయాణం మొదలైంది. దారిలో వంటవాడు పెట్టగా రమానాథుడు ద్విగుణుడు పలహారాలు చేశారు. తను తిన్నదానికి ద్విగుణుడు రెట్టింపు తిన్నాడు. అతడి తిండి పుష్టికి రమానాథుడు ఆశ్చర్యపోయాడు. కానీ కాసేపు ఆగి ద్విగుణుడు మళ్ళీ పలహారం చేశాడు. బండి కొంత దూరం వెళ్ళాక వాళ్లకు ఆదారినే వెడుతున్న ఒక మనిషి కనిపించాడు. ద్విగుణుడు బండి ఆపించి వాణ్ణి పలకరించాడు. ఆ మనిషి భార్యకు జబ్బుగా ఉంది. వైద్యుడేవో మూలికలు తెమ్మంటే పొరుగురు వెడుతున్నాడు. ద్విగుణుడు వాడి పరిస్థితికి జాలిపడి ధైర్యం చెప్పాడు. కాస్త బండిలో ఎక్కించుకుంటే తొందరగా పొరుగురు చేరుకుంటాను. నా భార్యకు ప్రాణప్రమాదం లేదు, కానీ చాలా బాధపడుతోంది. వెంటనే ఉపశమనం కలిగించాలని నా ఆశ అన్నాడు. ప్రాణప్రమాదం లేదు కదా, శరీర బాధలంటావా? అనుభవించక తప్పదు. ఉత్త పుణ్యానికి 5 ఏళ్ల వాడైన నా కొడుకును వెన్న దొంగిలించాడని అనుమానించి వాతలు పడేలా కొట్టింది నీ భార్య. అందుకే అనుభవిస్తోంది. అనుభవించని అంటూ వాడిని బండి ఎక్కించుకోకుండానే ద్విగుణుడు ముందుకు సాగిపోయాడు. అతడి ప్రవర్తనకు రమానాథుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అలా మరికొంత దూరం వెళ్ళాక వాళ్లకు దారి పక్కగా చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్న మనిషి ఒకడు కనిపించాడు. ద్విగుణుడు బండి ఆపించి దిగి వెళ్ళి వాడిని చూస్తూ, నువ్వు నరసింహం కదూ, ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నరసింహం ముక్కు చీదుకుంటూ, మా అయ్య ముసలయ్య పోయి 4 రోజులయింది. ఎక్కడ ఏ పని చేద్దామన్నా ఆయనే గుర్తుకొస్తున్నాడు. దుఃఖం భరించలేకపోతున్నాను అన్నాడు. అయ్యో, ముసలయ్య పోయాడా? ఎన్నోసార్లు నా చిన్నప్పుడు పొలంలో తాటి ముంజకాయలు నా కోసం దింపించేవాడు అంటూ ద్విగుణుడు తాను భోరున ఏడ్చాడు. నరసింహం దిమ్మెరిపోయి తన ఏడుపు మాని ద్విగుణుణ్ణి ఓదార్చసాగాడు. అయితే ద్విగుణుడు అంతలో పకపకా నవ్వి, మీ నాన్న దుష్టుడు, బ్రతికినంతకాలం మోసాలే చేశాడు. పొలంలో పనివాళ్ల కడుపు కొట్టాడు. అన్యాయంగా నాదొక ఎకరం పొలం తన పొలంలో కలుపుకున్నాడు. అలాంటి దుష్టుడు పోతే సంతోషించాలి గాని ఏడవడం ఎందుకు అంటూ బండెక్కాడు. ద్విగుణుడి మాటల్లో నిజమైతే ఉండవచ్చు, కానీ ఆయన అలా నిష్ఠూరంగా మాట్లాడడం రమానాథుడికి నచ్చలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం కాగానే ద్విగుణుడు బండినొక చోట ఆపించి సుష్టుగా భోంచేశాడు. బాగుండదని రమానాథుడు కొంత తిన్నాడు. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం. 1 గంట అయ్యాక నాకు మళ్ళీ ఆకలి వేస్తుంది. అప్పుడు మళ్ళీ భోంచేసి బయలుదేరదాం అన్నాడు ద్విగుణుడు. ఇదేం ఆకలిరా బాబు అనుకున్నాడు రమానాథుడు. ద్విగుణుడు మళ్ళీ భోంచేశాక వాళ్ళు ప్రయాణం ప్రారంభించి సాయంత్రానికల్లా రమానాథుడి ఇల్లు చేరుకున్నారు. అప్పటి నుంచి ద్విగుణుడు ఇంట్లో విచిత్రంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ముందు రమానాథుడి భార్య అందాన్ని మెచ్చుకున్నాడు. తర్వాత మనిషి అందంగా ఉన్నా ఇల్లు అందంగా ఉంచలేదని చిన్నబుచ్చాడు. రమానాథుడి పిల్లలు ముచ్చటగా ఉన్నారని అన్న కాసేపటికే అల్లరెక్కువని విసుక్కున్నాడు. రమానాథుడికి నిధి దొరుకుతుందని కాసేపు సంతోషించి అతడి కోసం తన వైభవాలన్నీ వదులుకు రావలసి వచ్చిందని చిరాకు పడ్డాడు. ఆ రోజు గడిచింది. తర్వాత 3 రోజుల పాటు
ద్విగుణుడు రమానాథుడి ఇంట్లో సుష్టుగా భోజనం చేశాడు. రోజుకు 6 పూటలు అంతగా భోంచేసేవాణ్ణి ఎక్కడా చూసి ఉండనందున ఇంటిల్లిపాది ఆశ్చర్యపోతుండేవారు. ఇలాంటివాడు ఉపవాసమేమి ఉంటాడు అని రమానాథుడి కుటుంబం వారంతా అనుమానించారు. 3వ రోజు రాత్రి పడుకోబోయే ముందు ద్విగుణుడు రమానాథుడి భార్యను పిలిచి, అమ్మా, రేపు నేను కటిక ఉపవాసం, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను, నీకు విశ్రాంతి అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి రమానాథుణ్ణి పిలిచి, నీకు నిధి దొరికితే నాకేమైనా భాగం ఇస్తావా అని అడిగాడు. ఇలాంటి స్వార్థపరుడి వల్ల తనకు నిధి ఏం దొరుకుతుందిలే అనుకుంటూ, నిధి దొరకాలే గాని అందులో 4వ వంతు మీదే అని చెప్పాడు రమానాథుడు. 4వ రోజు వచ్చింది. ద్విగుణుడు కటిక ఉపవాసం ఉంటాడనుకున్నాడు రమానాథుడు. కానీ ఆయన తన వంటవాడి చేత 3 పూటల శుభ్రంగా వండించుకుని తిన్నాడు. అదేమని అడిగితే, రోజుకు 6 పూటలు తింటాను కదా, 3 పూటలు మానేస్తే అదే కటిక ఉపవాసం నాకు అన్నాడు. రమానాథుడు కలవరపడ్డాడు. కాని మర్నాటి ఉదయం ద్విగుణుడు గుణపం తీసుకుని పెరట్లో తవ్వగా వెంటనే ఖంగుమంది. అక్కడ కొంచెం లోతు తవ్వగా బంగారు కాసులతో నిండి ఉన్న పెద్ద బిందె దొరికింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రమానాథుడు నిధి సంపాదించేందుకు సన్యాసి అతన్ని ఒక ఉత్తమ పురుషుడికి 3 రోజులు భోజనం పెట్టి 4వ రోజున కటిక ఉపవాసం చేయించమన్నాడు కదా. అయినా ద్విగుణుడు అలా కటిక ఉపవాసం చేయకపోయినా అతడి వల్ల రమానాథుడికి నిధి దొరికింది. పైగా ద్విగుణుడి ప్రవర్తన చూస్తే అతడిలో ఉత్తమ పురుషుడిలో ఉండదగ్గ మంచి లక్షణాలు ఏమీ లేవు. చావు బతుకుల్లో ఉన్న భార్య గురించి విచారపడుతున్న వాడికి సానుభూతి చూపకపోగా వాణ్ణి తిట్టాడు. అలాగే తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న నరసింహాన్ని 4 మంచి మాటలతో పరామర్శించకపోగా నానా దుర్భాషలాడాడు. దొరకబోయే నిధిలో రమానాథుణ్ణి భాగం అడిగాడు. ఇదంతా చూస్తే అనుకోని ఊహించని రీతిలో ఏదో కాకతాళీయంగా రమానాథుడికి నిధి దొరికిందనుకోవాలే తప్ప ఇందులో ద్విగుణుడి ఉత్తమ పురుష లక్షణాల ప్రమేయం ఉన్నదనుకోవటం పొరపాటవుతుంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకంలో ఎక్కడా సంపూర్ణ ఉత్తమ పురుషుడంటూ ఉండడు. ఉత్తముడైన వాడు చెడ్డతనాన్ని తనలో దాచిపెట్టి ఉంచడం వల్ల అతడి ఉత్తమ స్థితికి గ్రహణం పడుతుంది. ద్విగుణుడు తనలోని మంచిని చెడ్డను విడదీశాడు. అందువల్ల అతడి మంచి చెడ్డలు అందరికీ స్పష్టంగా కనిపించినాయి. అతడిలో 2 వ్యక్తిత్వాలు ఉండడం వల్ల రోజుకు 6 పూటలు భోజనం చేస్తాడు. తనలోని మంచితనంతో ఇతరులకు సాయపడతాడు, చెడ్డతనంతో ఇతరులను ద్వేషిస్తాడు, స్వార్థం చూపిస్తాడు. ఎంతో వైభవం ఉండి రమానాథుడికి సాయపడాలని వచ్చాడు. అతడిలోని మంచివాడు. రమానాథుడి భార్య పెట్టింది తిన్నాడు. చెడ్డవాడు అహంకరించి తన వంటవాడి చేత వండించుకుని తిన్నాడు. అతడిలోని ఉత్తముడు ఒక రోజంతా కటిక ఉపవాసం చేశాడు. అందువల్లనే అతడి సాయం రమానాథుడు నిధి సంపాదించేందుకు ఉపకరించింది. ఈ కారణాల వల్ల నిధి దొరకడం ఏదో కాకతాళీయం అనుకోవటం సరికాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.